ఇది దీనికి సంబంధించి. సార్ నెక్స్ట్ ఇంకో అంశం, ఈ 2024 ఎన్నికల తర్వాత చాలా సార్లు చర్చకొచ్చినటువంటి అంశం భారత ఎన్నికల కమిషన్ గురించి. ఏంటంటే రకరకాలుగా ఇదైంది, చాలా చోట్ల అవకతవకలు జరిగాయి అనేటువంటిది. మళ్ళీ ఒకసారి ఈ భారత్ జోడో అభియాన్ అనేటువంటి సదస్సులో ఈయన మన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన ప్రశాంత్ భూషణ్ కానీ, మన పరకాల ప్రభాకర్ కానీ వీళ్ళంతా మాట్లాడుతూ, ఒకప్పుడు టిఎన్ శేషన్ లాంటి అధికారుల ఆధ్వర్యంలో అత్యంత నిష్పక్షపాతంగా నడిచినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈరోజు పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారింది అనేటువంటి కామెంట్లు కానీ, తర్వాత పరకాల ప్రభాకర్ గారు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసలు ఎలా జరిగింది ఆ ఓటింగ్ సరళి అదంతా కూడా చాలాసార్లు మాట్లాడటం జరిగింది సార్. మళ్ళీ తాజాగా కూడా ఒకసారి సో పరకాల ప్రభాకర్ గారు ఒక సామాజికవేత్తగా ఆయన పరిశీలించిన అంశాలు, ఆయన గమనించిన అంశాలు, ఆయన లోతుగా అధ్యయనం చేసినటువంటి అంశాలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అయితే మొదటిసారిగా మరి అనుకుంటాను ఢిల్లీలో ప్రశాంత్ భూషణ్ ఇంకా ఇతరత్ర కొంతమంది మేధావుల ఆధ్వర్యంలో దీన్ని అంటే ఇంకొంచెం ఒక అడుగు ముందుకు తీసుకెళ్లారు అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు అనేటువంటి అత్యంత సందేహాస్పదమైనటువంటి భావనని వీళ్ళు ఇక్కడ వ్యక్తం చేశారు. సో అంటే రాత్రి నిమిషానికి 3 ఓట్లు సాధ్యమేనా? మే 13 పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకి ప్రకటించినటువంటి శాతం, తర్వాత మే 17న ప్రకటించినటువంటి తుది శాతం వరకు అంటే మొత్తం 12.62% పెరుగుదల చూస్తే అర్ధరాత్రి అదనంగా 52 లక్షల ఓట్లు నమోదయ్యాయి. అర్ధరాత్రి 52 లక్షల ఓట్లు ఎలా ఇదవుతాయండి? ఇది కదా ఆయన పదే ప్రశ్నిస్తున్నటువంటి మాట. అంటే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను కనుక పంచితే ఒక్కొక్క నియోజకవర్గానికి సగటున 30,000 అదనపు ఓట్లు వచ్చాయి. ఏది అర్ధరాత్రి అంటే అందరూ గెలిచినట్టే కదా. సో సామాజికవేత్త అయినటువంటి పరకాల వారు లేవనెత్తినటువంటి అంశం చాలా అత్యంత విలువైనటువంటి అంశం. ఆయన అప్పుడే చెప్పారనమాట, ఇది టిఎన్ శేషన్ లాంటి అధికారుల ఆధ్వర్యంలో, ఒకప్పుడు టిఎన్ శేషన్ లాంటి అధికారుల యొక్క ఆధ్వర్యంలో నిష్పాక్షికంగా నడిచినటువంటి ఎలక్షన్ కమిషను ఈ రోజు పాలకుల చేతిలో కీలుబొమ్మ అయిపోయింది అని చెప్పని మేధావులందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఇది ఈ భారత్ జోడో అభియాన్ సదస్సులో. అందులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, అందరికీ కూడా బాగా తెలిసిన అడ్వకేటు ప్రశాంత్ భూషణ్ గారు, ఆయన చెప్పింది ప్రజాస్వామ్యానికి ఇప్పుడు ఈ పెనుముప్పు ఈ ఈవీఎం సాఫ్ట్వేర్, వివిప్యాట్ల మార్పులు అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా కొండబద్దలు కొట్టారు. ఇష్టానుసారంగా ఓట్ల మళ్లింపు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టి ప్రభుత్వమే ఈసీని తమ గుప్పెట్లో పెట్టుకుంది అని చెప్పని చెప్పినటువంటి మాట. అంటే ఏంటి? ఫామ్ సి ఓటర్ జాబితా ఫలితాల గోప్యత వెనక ఆంతర్యం ఏంటి? వెబ్సైట్ లో ఎందుకు మీరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ పెట్టరు? దేశ చరిత్రలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా పోలింగ్ సమయం ముగిశాక ఓట్ల శాతం గణనీయంగా ఏ విధంగా పెరుగుతుంది? ఇది వీళ్ళ ప్రశ్న. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో సాయంత్రం 5 తర్వాత 12.5కు పైగా పెరిగినటువంటి ఓట్ల శాతం అనేటువంటిది అక్రమాల నిరోధానికి కాపలాదారుగా ఉన్నటువంటి ఈసీ కళ్ళు మూసుకుందా ఈ ఎన్నికల కమిషన్ అనే దాన్ని వాళ్ళు ప్రశ్నించారు. ఎందుకంటే అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ మీద ఇప్పటికే చాలా అనుమానాలు వచ్చాయి. పరకాల ప్రభాకర్ గారు అనేక చోట్ల చెప్తా ఉన్నారంటే పారదర్శకత అనేటువంటిది ఇక్కడ లేదు. ఫామ్ 17C విషయంలో ఈసీ వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉందనేటువంటిది వక్తలు చెప్పారు. అంటే ఆ డేటాని వెబ్సైట్లో ఉంచడానికి ఈసీ ఎందుకు భయపడుతోంది అనేటువంటి వాళ్ళ ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఫామ్ 17C ఓట్ల లెక్కింపు తర్వాత ఇచ్చేటువంటి ఫామ్ 20C ఈ రెండింటి మధ్య ఎందుకింత భారీ వ్యత్యాసాలు ఉన్నాయి అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. అంటే ఓటరు జాబితాల సవరణలో ఈసీ పూర్తిగా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత కోల్పోయింది అనేటువంటిది వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈవీఎం బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ కంట్రోల్ యూనిట్ తో పాటు ఈ రెండింటిని అనుసంధానం చేసినటువంటి సాఫ్ట్వేర్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వీటిని లోడ్ చేస్తారు. చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ లో ఏముందో ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈ అంటే మలీషియస్ ఇంటెన్షన్ తో ఒక కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ కోడ్ ఉంటే ఏమవుతుందంటే దీన్ని
టైం టెస్ట్ గా ముందు ఏం చేస్తారంటే సెట్ చేస్తారు మాక్ పోలింగ్ లో, అప్పుడంతా బాగానే ఉంటుంది. మాక్ పోలింగ్ సమయంలో అంటే ఉదయం 10 గంటల వరకు కూడా యంత్రం పక్కాగా పనిచేస్తుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అంటే ఏ బటన్ నొక్కినా కూడా ఓటర్ మాత్రం వాళ్ళు సెట్ చేసినటువంటి పార్టీకి వెళ్ళేలా కాకుండా వాళ్ళు మ్యానిపులేట్ చేసి సెట్ చేసేటువంటి దీనికి వెళ్ళేటువంటి విధంగా ఈ వీవీప్యాట్ల వ్యవహారం ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి ఈసీ చెప్తున్నటువంటి ఇదేంటంటే ఆ వంకలన్నీ చాలా విడ్డూరంగా ఉన్నాయి అనేటువంటిది చెప్తున్నారు. అంటే ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ 2 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా కూడా ఇప్పటి వరకు ఎందుకు విచారణకు రాలేదు అనేటువంటిదే వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్న. అంటే దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఫలితాలు అత్యంత సందేహాస్పదం అనేటువంటి మాటను వాళ్ళు వ్యక్తం చేశారు. మే 13న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 68.04% ఓటింగ్ నమోదైంది. దీన్ని బట్టి గంటకు సగటున 6.8% జరిగినట్టుగా తెలుస్తున్నటువంటి మాట అర్థమవుతుంది. కానీ పోలింగ్ శాతం రాత్రి 8 గంటల వరకు కూడా 68.12% పెరిగితే, అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా జరిగినటువంటి పోలింగ్ లో అంటే 3 గంటల వ్యవధిలో పోలింగ్ శాతం ఎంత పరిగెత్తిందంటే అప్పుడు దాకా జరిగిందేమో 0.08%. కానీ అర్ధరాత్రి ఆ రోజు అంటే 11:45 గంటల నుంచి పోలింగ్ శాతం 76.50% పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు కూడా పోలింగ్ శాతం 8.38%గా పెరిగినట్టు తెలుస్తుంది. తెల్లారుజామున 2 గంటల వరకు ఎందుకు పోలింగ్ జరిగింది, దాన్ని ఇక్కడే ఒక ప్రధానమైనటువంటి అంటే పోలింగ్ ముగిసే సమయానికి 80.66% ఓట్లు పోలాయి. అంటే మే 13న రాత్రి 11:45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కేవలం 2.15 గంటల్లో 4.16% ఓట్లు పోలాయి. ఎన్నికల్లో మొత్తం పోలైనటువంటి ఓట్లు 3.33 కోట్లు అన్నమాట. ఇందులో 4.16% అంటే 17,19,482 ఓట్లు. కేవలం 2.15 అంటే 2.5 గంటల వ్యవధిలో ఇన్ని ఓట్లు ఎలా పోలవుతాయి అనేటువంటిది ఇక్కడ పాయింట్. అంటే ఏంటి ఇక్కడ ఈ మొత్తం కూడా 3,500 పోలింగ్ బూతుల్లో నమోదయ్యాయంట సార్, పోలయ్యాయంట. ఒక్కొక్క బూత్ లో సగటున 491 ఓట్లు పోలయ్యి నిమిషానికి 3 ఓటు ఎలా వేస్తారు అది అనేటువంటిది. అంటే ఓటర్ వేయడానికి తీసుకున్న సమయం 20 సెకండ్లు. శాసనసభ అభ్యర్థి కంపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఓటు వేశాక శాసనసభకి వీవీప్యాట్ స్లిప్ రావడానికి 7 సెకండ్లు పడుతుంది సార్. లోక్సభ అభ్యర్థికి ఓటు వేయడానికి అది ఒక 7 సెకండ్లు పడుతుంది. 14 సెకండ్లు అక్కడ పోయింది. ఒక్కో బూత్ లో సగటున 491 ఓట్లు పోలైతే 2.5 గంటలకి అంటే 135 నిమిషాల్లో 491 ఓట్లు అంటే నిమిషానికి 3 ఓటేశారు. సాధ్యమనేది అది ఇక్కడ. అంటే ఓటు వేయడానికి తీసుకున్న సమయం అంతా కేవలం 20 సెకండ్లు మాత్రమే. ఒక శాసనసభ అభ్యర్థికి ఒక కంపార్ట్మెంట్ లో ఓటేశాక వీవీప్యాట్ స్లిప్ తీసుకుని రావడానికి 7 సెకండ్లు పడుతుంది. లోక్సభ అభ్యర్థికి మరో కంపార్ట్మెంట్ లో ఓటేసిన తర్వాత వీవీప్యాట్ దగ్గరికి రావడానికి 7 సెకండ్లు. అంటే మొత్తం 14 సెకండ్లు అక్కడే అయిపోతా ఉంది. అంటే మరి మిగతా 6 సెకండ్లు ఓటర్ గుర్తింపు కార్డు చూపించడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, వాడు గుర్తు చూసుకోవటం ఇదంతా కూడా, మళ్ళీ లింక్ వేయడం, ఓటర్ జాబితాలో ఆ పేరు టిక్ చేయటం ఇదంతా కూడా ఉంటుంది. మరి ఇలాగ సంతకం కానీ వేలు ముద్ర కానీ ఏదైనా కానీ అంటే ఓటర్ చేతి మీద వేలిపై ఇంకు పెట్టడానికి ఇలా 6 సెకండ్లలో 2 ఓట్లు వేయటం అనేటువంటిది ఒక మనిషికి సాధ్యమయ్యేటువంటి పనేనా? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి అది. ఇది చాలా వ్యాలిడ్ ప్రశ్న. అయితే ఎన్నికల మే 13న రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే నమోదైన తుది పోలింగ్ శాతం ప్రకటించడానికి ఏకంగా 4 రోజుల సమయం పట్టిందండి. ఎందుకు పట్టింది అనేది కూడా మరిన్ని అనుమానాలకు తావేస్తున్న పరిస్థితి. మే 13న పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన శాతం నుంచి మే 17న ప్రకటించినటువంటి తుది శాతం వరకు మొత్తం 12.62% ఓట్లు ఎలా పెరిగాయనేది చూస్తే అర్ధరాత్రి అదనంగా 52 లక్షల ఓట్లు లేదా 51,83,249 ఓట్లు పోలయ్యాయని చెప్తుంటే
ఈ సంఖ్యని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల కింద మనం ముందు మాట్లాడుకున్నట్టుగా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కో నియోజకవర్గానికి 29,618 అదే ఇంచుమించుగా 30,000 వరకు కూడా ఓట్లు పెరిగాయి అన్నప్పుడు మరి ఎంతమంది అయినా గెలుస్తారు, గెలవకుండా ఎందుకుంటారు చెప్పండి. ఈ పెరుగుదల అన్ని చోట్ల సమానంగా ఉండే అవకాశం ఉంటుందా అంటే అన్ని చోట్ల సమానంగా ఉండే అవకాశం లేదు. ఈ పెరుగుదల కొన్ని వాళ్ళు డిసైడ్ చేసుకున్నటువంటి నియోజకవర్గాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే జరిగి ఉంటే అది కొంతమంది అభ్యర్థులు లేదా పార్టీల భారీ విజయానికి డెఫినెట్ గా ఒక వెసులుబాటు అనేది ఇస్తుంది. మరి కొంతమందిని పూర్తిగా ఓడించాలి అనుకుంటే కూడా ఓడించవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీర్పు అనేటువంటిది పూర్తిగా అనుమానాస్పదంగా ఉందనేటువంటిది పరకాల వారి ఆయన ఒక గొప్ప ఎగ్జాంపుల్ తో పోల్చారండి దాన్ని. క్యాసినోకి వెళ్తాం, ప్రతిసారి వాడు ఓడించడు, ఒకసారి ఓడిస్తాడు, గేమ్ అది గేమ్ లాగా. అంటే దాని మీద ఈ కూటమికి సంబంధించిన ఈయన అంతకుముందు కూడా ఒకసారి ఇక్కడ మాట్లాడితే దాని మీద చాలా గొప్ప ఒక క్యాలిక్యులేషన్ తీసుకొచ్చారు. ఏంటంటే అబ్బాయి ఆయన మాట్లాడుతుంది అది కాదు, వాళ్ళు అప్పటిదాకా పోలైనటువంటి ఓట్ల సంఖ్యని వాళ్ళు ఒక 3 hours డిలేతో ఈసీ ప్రెస్ మీట్ పెట్టాడు అని చెప్పని. నేను అప్పుడు ఆయన పరకాల ప్రభాకర్ గారికి ఫోన్ చేశా, మీరు ఇలా మాట్లాడారు, దాని మీద మీకు కౌంటర్ గా కొంత మీడియా వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే వాళ్ళు ఏదో సాయంత్రం వరకు జరిగిందని వాళ్ళు రాత్రికి ప్రకటించారు, ఈవినింగ్. సో కాబట్టి ఆ టైం గ్యాప్ ను బట్టి మీరు మొత్తం అప్పుడే జరిగిందని ఎలా అనుకుంటారు అంటున్నారు, దీనికి మీరు ఏమంటారు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాం ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్పాడో చూశాక నేను ఆన్సర్ చెప్తా. ఎలక్షన్ కమిషనర్ ఒకసారి ముఖేష్